హలో ఫ్యామిలీ పీపుల్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఎర్ర తోటకూర. ఈరోజు రెసిపీ ఎర్ర తోటకూర పచ్చడి అనమాట. పప్పు అందరూ చేస్తూ ఉంటారు కదా, ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా ఆకును బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్లో పోపు దినుసులు వేసి 20 వెల్లిపాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించి మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత అదే బాణెల్లో తిరగమాత పెట్టుకొని అందులో మన ఎర్ర తోటకూరను అయితే వేసి ఉప్పు పసుపు వేసి బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ అంతా ఇనికిపోయి బాగా బాయిల్ అయిపోయాక అందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ అటు ఇటు వేయించండి. పచ్చివాసన ఏదైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత అది బాగా వేగాక కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే మనం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోయింది కదా రెసిపీ, అంతే టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. నేను ఇందులో బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మనకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.